ఏంది ఇది? ఇలా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లేనట. ఏంటది? కొన్ని లక్షణాలు మనలో అనారోగ్యానికి సంకేతాలుగా చూస్తాం. అయితే మరికొన్ని సంకేతాలు మన ఆరోగ్యాన్ని సూచిస్తాయట. వాటిని బట్టి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పొచ్చట. స్త్రీ పురుషుల్లో కనిపించే ఆ లక్షణాలు ఏంటంటే, మన బరువు, మన ఎత్తు, వయసు బట్టి అవసరమైన బరువు ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. అలా కాకుండా బరువు ఒకేసారి పెరుగుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గుతున్నా మనం ఏదో ఒక ఆరోగ్య సమస్య బారిన పడినట్లు భావించాలి. బరువులో భారీ మార్పులు లేకుండా స్థిరంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. రెండవది జీర్ణ ప్రక్రియ. మనం తిన్న తర్వాత కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలు లేకుండా ఉంటే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించాలి. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, కడుపులో పదే పదే నొప్పిగా అనిపించినా, మల విసర్జనలో సమస్యలు ఎదురైనా మన జీర్ణ ప్రక్రియ సంబంధించి ఏదో సమస్యలో బాధపడుతున్నట్లు గుర్తించాలి. ఇక మూత్రం మరియు మల విసర్జన. మన మూత్రం రంగు ఆధారంగా మన అంతర్గత అవయవాల పనితీరు సమస్యలను అంచనా వేయవచ్చు. మూత్రం రంగు ప్రతిరోజు క్లియర్గా లేత పసుపు రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని, శరీరంలో అవసరమైన మేరకు నీరు ఉందని, మూత్రపిండాల్లో ఎలాంటి సమస్య లేదని అర్థం. అలా కాకుండా పసుపు రంగులో ఉంటే సరైన మోతాదులో నీరు తాగడం లేదని అర్థం. ఎలాంటి మందులు వాడకుండానే మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే కాలేయ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. మూత్రం మిల్క్ వైట్ కలర్లో వస్తుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడుతున్నా అనడానికి ఇదొక సంకేతం. అప్పుడప్పుడు రోజు విడిచి రోజు మల విసర్జన చేసినా అది సమస్యగా భావించవచ్చు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఋతుక్రమం. మహిళల్లో సాధారణంగా 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావాలి. ఇలా మహిళల్లో పీరియడ్స్ క్రమం తప్పకుండా 28 రోజుల్లో వస్తూ ఉంటే పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లు అర్థం. అలాగే శరీర ప్రక్రియలను ప్రభావితం చేసే హార్మోన్లు సక్రమంగా విడుదలవుతున్నాయి అనడానికి పీరియడ్స్ సకాలంలో రావడం సంకేతం. అలా కాకుండా ఒకసారి 30 రోజులకి, మరోసారి 38 రోజులకి ఇలా పీరియడ్స్ వస్తూ ఉంటే గైనకాలజిస్ట్ను సంప్రదించాలట. మరి ఇవి కూడా మన ఆరోగ్యానికి కొన్ని సంకేతాలంట. పెదవులు ఎప్పుడు పొడిగా పగిలిపోయినట్లు కనిపిస్తే మనం అవసరమైన మేరకు నీరు తీసుకోవడం లేదని అర్థం. అలా కాకుండా పెదవులు ఎప్పుడూ తేమగా, సున్నితంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, విటమిన్లు, ఇతర పోషకాలు మన శరీరానికి సమృద్ధిగా అందుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. గోళ్ళు మరియు పెలుసుగా మారి సులువుగా విరిగిపోకుండా బలంగా ఉండటం, జుట్టు కూడా నల్లగా, బలంగా, ఎక్కువగా ఊడిపోకుండా ఉంటే అది ఆరోగ్యానికి సంకేతాలుగా గుర్తించాలి. మనకు మధుమేహం ఉంటే చిన్న గాయమైన అది త్వరగా మానదు. అలా కాకుండా చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతున్నాయంటే రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించాలి. అలాగే ఇన్ఫెక్షన్లు తక్కువగా గురవటం, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా త్వరగా కోలుకుంటే వ్యాధి నిరోధక శక్తి మనలో బాగా ఉన్నట్లే. ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రశాంతంగా రోజు 7 నుంచి 8 గంటలు నిద్ర వస్తున్నా మనం ఆరోగ్యంగా ఉన్నట్లే. నిద్రలేమి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే నిద్ర లేచిన తర్వాత అలసట, తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. మంచి ఆరోగ్యానికి మేలైన చిట్కాలు. చర్మం ఆరోగ్యానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి తగినంత నీరు తీసుకోవాలి. శరీరంలో తగినంత నీరు ఉంటేనే కణాలకు పోషకాలు, ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. లేదంటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం తినే పదార్థాల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. వీటి కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్ వంటివి తినాలి. శారీరక శ్రమ చేయడం వల్ల మన మానసిక ఆరోగ్య స్థితి చక్కగా ఉంటుంది. వ్యాయామం మన ఎముకలు, కండరాలను బలంగా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోతే మెదడు పనితీరు బాగుంటుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక స్థితి మన నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ధ్యానం, వ్యాయామం, యోగా, పచ్చని ప్రకృతిలో గడపడం వంటివి చేయాలి. ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలంట. ఇలాంటి అనేక విషయాలు మనం ఇవన్నీ కూడా వెయిట్ నోట్స్ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్.